హాయ్ ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా పంచాయత్ సెక్రటరీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విత్ మార్క్స్ లిస్ట్ చూసిన తర్వాత నాకు ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం అనిపించింది. సో నేను దానికోసమని చిత్తూరు డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ తీశాను. సో అందులో నేను చేసిన అనాలిసిస్ ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ చూసిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. సో 90+ మార్క్స్ ఇద్దరికి వచ్చాయి, అంటే 91లోనే వచ్చాయి అనమాట. 92 కూడా కాదు, 91లోనే ఇద్దరికి వచ్చాయి. సో 80-85 మార్క్స్ ఒక 28 మెంబర్స్లా వచ్చాయి. 70-75 అక్కడ స్టాటిస్టిక్స్ మీకు ఉన్నాయి. 115, 70+, 75+, 46. సో అదనమాట. సో మిగిలిన స్టాటిస్టిక్స్ అన్ని మీరు చూస్తున్నారు. అసలు ఇది ఎందుకు ఈ అనాలిసిస్ చేశాను అంటే, ఇంతమందికి వచ్చాయి ఇన్ని మార్క్స్, లేదంటే ఇన్ని మార్క్స్ దాంట్లో ఇంతమంది తోపులు ఉన్నారు అని చెప్పడానికి అయితే కాదు. అలా అనుకోకండి. ఇది మీకు ఒక ఐడియా రావడానికి ఈ అనాలిసిస్ ఎందుకు అంటే, మీకు ఒక ఐడియా రావడానికి. ఇది జస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒకటే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అది తీసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు ఒక అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీకు స్క్రీనింగ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ ఎలాంటి డిఫికల్టీగా ఉందో మీకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ అది డిఫికల్టీ కాదు, మనం వేసుకున్న స్ట్రాటజీలో ఆ పేపర్ రాలేదు. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఏ క్వశ్చన్ కూడా అందులో డిఫికల్టీ లేదు. మనం చాలామంది కొన్ని టాపిక్స్ టచ్ చేయలేదు, ఆ టచ్ చేయలేని టాపిక్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. సో మీరు చూసుకుంటే 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అంటే ఒకవేళ ఈ పేపర్ మీరు టఫ్ అనుకుంటే ఉన్నారు అంటే, సో దట్ మీరు ఒక అండర్స్టాండింగ్ మీకు తెలుస్తుంది. అంటే మీరు ఎంతవరకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి, మనం ఈ కాంపిటీషన్ బీట్ చేయాలంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో అందుకే ఈ అనాలిసిస్ వీడియో చేశాను నేను. సో ఇది ఓన్లీ చిత్తూరు డిస్ట్రిక్ట్దే కాబట్టి మీరు మీ డిస్ట్రిక్ట్ది మీకు ఏమైనా చేయమంటే నేను చేస్తాను, లేదంటే మీరు చేసుకుంటారన్నా దట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. నన్ను చేయమన్నా నేను చేస్తాను. జస్ట్ ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో చాలామంది తోపులు ఉన్నారు అని చెప్పడానికైతే ఈ ఉద్దేశం కాదు. జస్ట్ మీ ప్రిపరేషన్ ఇంకా ఎంత బాగా ఉండాలి అని మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాం. సో మీరు తప్పుగా అనుకోకండి, ఇది ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని పైకెత్తడానికి కాదు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ, సీ యూ సూన్, బాయ్.